మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఏమేం స్టాక్స్ మనము ఎక్కడ ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ నేను మీకు అందరికీ తెలుసు, మన హైదరాబాద్ సెషన్ మే 6th and 7th జరిగింది. 7th and 8th. నేను మే 4వ తారీఖు టెలిగ్రామ్ ఛానల్లో నేను క్లియర్గా నిఫ్టీ గురించి కంప్లీట్గా ఎక్కడికి రాబోతుంది అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. అదే ప్రకారంగానే జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా మన చెప్పిన లెవెల్స్ అన్నీ రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి అని ఒక కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి నేను కొన్ని స్టాక్స్ మీకు పర్ఫెక్ట్గా ఈ స్టాక్స్ అన్నీ ఈ డౌన్ఫాల్లో ఎక్కడ స్టాక్స్ కొనచ్చు, మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసి ఎలా కొనాలి అని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్, మనం చెప్పినప్పుడు ఒక 2 టర్మ్స్గా చెప్తాము. ఒకటి ఫస్ట్ వచ్చి ఒక స్క్రిప్ట్లో 3 బయింగ్ లెవెల్స్ మనం ఇచ్చినప్పుడు అందులో 3 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోండి. ఆ 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చి 30%, సెకండ్ పార్ట్ 35%, ఇక థర్డ్ పార్ట్ వచ్చి 35%. ఇక తర్వాత సపోజ్ నేను టూ పార్ట్స్ బయింగ్ లెవెల్లో ఇచ్చానంటే ఫస్ట్ పార్ట్లో 50%, సెకండ్ పార్ట్లో 50%. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఫస్ట్ చాలామంది ఈ స్టాక్ అడిగారు, సరే ఇంకా ఎక్కడి దాకా ఫాలో, ఎక్కడ పర్ఫెక్ట్గా మనం బై చేస్తే నెక్స్ట్ 12 monthsకి మనం ప్రాఫిట్ ఎలా చేయగలము అని అడిగారు. ఫస్ట్ స్టాక్ చూడండి, ఐఆర్సిటిసి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 650 ఉంది. ఇప్పుడు కొనద్దు. నేను 3 పార్ట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ₹600 ఈజ్ ద ఫస్ట్ బై లెవెల్. 30%. ఇన్వెస్ట్ 30% ఇన్ 600 లెవెల్ అండ్ బ్యాలెన్స్ 35% 465 level and rest final the worst condition if the market is come down. ఆ లెవెల్ వచ్చి 246 దాకా మనకి ఐఆర్సిటిసి రావడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ అక్కడికి వచ్చిందంటే మార్కెట్ వచ్చి మనము అక్కడ బ్యాలెన్స్ 35%ని ఆ పాయింట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి చాలామంది అడిగారు. అంటే ఈ స్టాకు చాలా చిన్న స్టాక్ అయినా కూడా చాలామంది కొన్ని లక్షల షేర్స్ ఇది హోల్డ్ చేసి పెట్టున్నారు. కాబట్టి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹6.45 ఉంది. జేపీ పవర్ ఇప్పుడు కొనబాకండి. ₹4.30 చూడండి. ₹4.30 50% బై చేయండి. తర్వాత ₹2.60 బ్యాలెన్స్ 50%ని బై చేయండి. చూడండి, జేపీ పవర్ ఇది వచ్చి నేను 3 పార్ట్స్ చెప్పట్లేదు, 2 పార్ట్సే. ₹4.30 వచ్చినప్పుడు మీరు 50% ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ₹2.60 వచ్చినప్పుడు 50% ఇన్వెస్ట్ చేయండి.
యాక్చువల్గా నేను ఈ పెన్నీ స్టాక్స్ దీన్ని నేను రికమెండ్ చేయట్లేదు. ఇక చాలామంది అడిగారు సార్ ఈ డౌన్ఫాల్లో ఎక్కడ మనం లెవెల్లో కొనొచ్చని, వాళ్ళ కోసం చెప్తున్నాను. అది ఇప్పుడు ఇక మరొక స్టాక్ వచ్చి JSW ఎనర్జీ. చూడండి ఈ స్టాక్ మంచి ర్యాలీ వెళ్ళింది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు సపోజ్ ఈ డౌన్ ట్రెండ్ వస్తే ఈ డౌన్ ట్రెండ్లో ఎక్కడి దాకా కూడా రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 333 రూపాయలు ఉంది. అయితే ఇక ఎక్కడ కొనకూడదు, చెప్పేది వినండి, ఇక్కడ ఎక్కడ కొనకూడదు. వన్స్ ఈ స్టాక్ కానీ 300 రూపాయలు బ్రేక్ అయితే ఈ స్టాక్ వచ్చి 132 రూపాయల దాకా రావడానికి ఛాన్స్ ఉంది. చూడండి 132 రూపాయల్లోనే మీరు కొనాలి. ఎక్కడ కొనాలి? ఇది కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది, బట్ డెఫినెట్గా ఇక అదే మనకి ఇక వేరే దారి లేదు. JSW ఎనర్జీ ఎక్కడ ఎంట్రీ పాయింట్ లేదు, ఎందుకంటే అది ఏకదాటి ర్యాలీ వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు 333 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. సపోజ్ ఇప్పుడు బై చేసినా కూడా స్టాప్ లాస్ వచ్చి 300 రూపీస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ వచ్చి 299 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది రియల్గా ఎవరన్నా హోల్డింగ్ కెపాసిటీ ఉండి నా దగ్గర స్టాక్స్ ఉంది సార్ అంటే దయచేసి 299 స్టాప్ లాస్ పెట్టేసి ఈ స్టాక్లోంచి మీరు బయటకు వచ్చేయచ్చు. JSW ఎనర్జీ చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే వన్స్ 299 బ్రేక్ అయితే ఈ స్టాక్ వచ్చి 130 రూపీస్ 32 రూపీస్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. JSW ఎనర్జీ ఇది చాలామంది అడిగారు, అందుకని నేను ఈ స్టాక్ని సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. అది ఇకపోతే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. June 25 and 26 రియల్గా ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉన్నారంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రియల్గా ఇట్స్ వెరీ వర్తబుల్. ఇది చాలా అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తాము, స్టాక్స్ ఒక స్ట్రాటజీ చెప్పిస్తాము. కాబట్టి ఇవన్నీ మీకు లైఫ్లో ఒక అసెట్ లాగా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అదనమాట. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి JSW హోల్డింగ్స్. చూడండి JSW హోల్డింగ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3445 ఉంది. చూడండి 3445. ఇప్పుడు కొనబాకండి, ఇది 3 పార్ట్స్. ఇది అదేలాగా JSW ఎనర్జీ కూడా 2 పార్ట్స్గా చెప్పున్నాను. 132 ఒకటి, తర్వాత లేదు 3 పార్ట్సే 60 రూపీస్ అండ్ 26 రూపీస్. ఇవన్నీ ఒక లీస్ట్ లెవెల్, బట్ చూద్దాం మనం ఏం జరుగుతుందనేది. అది ఇకపోతే JSW హోల్డింగ్స్ వచ్చి ఫస్ట్ 30% 2700, ఫస్ట్ 30%, సెకండ్ 35% 1900, ఇక థర్డ్ 35% 648. చూడండి మనం ఇప్పుడు IRCT చెప్పుకున్నాము, తర్వాత JP పవర్ చెప్పాను, తర్వాత JSW ఎనర్జీ చెప్పాను, తర్వాత JSW హోల్డింగ్స్ కూడా చెప్పాను. ఇవన్నీ ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి విత్ ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ అండ్ ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి అని కూడా క్లియర్గా చెప్పున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్స్ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నాను. చూడండి మే 4వ తారీఖు క్రిస్టల్ క్లియర్గా నేను అప్డేట్ చేశాను. అది వెళ్ళి చాలామంది చూడండి, అప్పుడు తెలుస్తుంది నిఫ్టీ గురించి క్లియర్గా. ఈ ఫాల్ ఎక్కడి దాకా రాబోతుందని ముందుగానే నేను క్లియర్గా చెప్పున్నాను. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.